మరి ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ప్రధానంగా వార్తలు వినపడుతున్నాయి. ఆయన సెంట్రల్‌కి వెళ్తారు. ఉప ప్రధాని గాని, లేకపోతే ఉపరాష్ట్రపతి గాని అవుతారు. రాష్ట్రానికి లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు. ఇలా రకరకాల వార్తలు వినపడుతున్నాయి. సో, ఎంతవరకు జరిగే అవకాశం? అంటే ఇక్కడ ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం లేదు. హ్మ్. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసుకున్నారు. హ్మ్. సహజం. చంద్రబాబు నాయుడు గారు లోకల్ బాడీ ఎలక్షన్కి వెళ్తారనేది ప్రతి సంవత్సరం ఎప్పుడు కూడాను షెడ్యూల్ ప్రకారం ఆయన వెళ్ళడు. హ్మ్. తన షెడ్యూల్ ప్రకారం. సో ఆయన అది రాజకీయ చతురత అయింది. హ్మ్. హ్మ్. అయితే ఇక్కడ ప్రధాన సమస్యగా ఉంటుంది ఏంటంటే లోకేష్ని ముఖ్యమంత్రిని చేయడం అనేటువంటిది తక్షణ కర్తవ్యం ఆయనకి. హ్మ్. అంటే మార్పులు అనేటువంటిది అధికార మార్పు, పదవి మార్పు అనేటువంటిది చంద్రబాబు నాయుడు జాతకంలో గోచరిస్తుంది. ఓకే. అది ఎప్పుడైనా కానీ హ్మ్. హ్మ్. కనీసం ఈ ఎలక్షన్ లోపు కనుక ఆయన్ని ముఖ్యమంత్రిని చేసుకుంటే ఒక గౌరవప్రదమైనటువంటి భవిష్యత్తులో హోదా అనేది లోకేష్కి పట్టం కట్టేట్టుగా ఉంటుంది. ఓకే. అట్లాగే ఇక్కడ దైవానికి ఎదురీత వెళ్తున్నారు వీళ్ళు. హ్మ్. అది ఎప్పుడు తప్పు. ఇప్పుడు సూదికెళితే హ్మ్. పాతవన్నీ బయటకు వచ్చినట్టుగా అవును. నీవేం తప్పు చేసావు నువ్వు చెప్పినప్పుడు నీ తప్పులన్నీ బయటకు వస్తాయి. ఉదాహరణకి ఎలక్షన్స్ తర్వాత గ్రహణం వచ్చింది 23లో, 24 ఎలక్షన్ అయిన తర్వాత. ఆ గ్రహణం అయిన తర్వాత ఈయన తిరుపతి లడ్డు గురించి వ్యాఖ్యానాలు చేశారు. ఆ మాట నేను అనకూడదు, ఎందుకంటే వాస్తవాలు తెలియకుండా మాట్లాడటం కూడా అది ఒక కర్మ, ప్రాపంచిక కర్మ అనుభవించాలి. అది నిద్రాణమై ఉన్నటువంటి వైసీపీ పార్టీని నిద్ర లేపారు. ఓకే. అట్లాగే ఎమ్మెల్యేల యొక్క లైంగిక కుంభకోణాలు అంటే ఇక్కడే జరిగాయంటే ప్రపంచంలో ఉండేటువంటి యావత్ జనావళికి అన్ని గ్రహాలు ఒకే ఫలితాన్ని ఇస్తాయి. ఇక్కడ మార్పే ఉండదండి. విశ్వంలో గ్రహాలకు తెలుగుదేశం పార్టీ అని వైసీపీ పార్టీ ఉండదు. ఆ సమయంలో ఉండేటువంటి షష్టగ్రహ కూటమి, పంచగ్రహ చతుర్గ్రహ కూటమి ప్రభావం రాష్ట్ర రాజకీయ నాయకులపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయి అనేది పొలిటికల్ ఆస్ట్రాలజీ అనేది ఉంది. అది వన్ ఆఫ్ ద పార్ట్. అట్లాగే మరి అటు వైసీపీ హయాంలో కూడా కుంభం బయటకు వచ్చినాయిగా, లైంగిక వేధింపు కుంభకోణం వచ్చినాయి, అనంతబాబు యొక్క మటగా వచ్చినాయి. ఎవరు సరికాదు. ఇక్కడ ఒక సమర్థవంతమైనటువంటి రాజు తన పాలనలో ఒక ఇబ్బంది, ఒక అవినీతి కానీ మరొకటి వచ్చినప్పుడు దాన్ని వెంటనే ఖండించుకొని ఉపసంహరించకపోతే దానివలన ఎదుటివాడికి అది ఆసరా అవుతుంది. రాయచోటి సంబంధించింది, రైల్వే కోట సంబంధించింది కానివ్వండి, అదే కాళహస్తి సంబంధించింది కానివ్వండి, మదనపల్లి సంబంధించి వచ్చినాయి కదా. వీటిని అప్పటికప్పుడు రియాక్ట్ అయ్యి దాన్ని కట్ చేసి ఒక విధానపరమైన నిర్ణయాన్ని తీసుకొని ఒక ఎంక్వైరీ చేసి దాన్ని నిజీకరణ చేస్తే క్రెడిబిలిటీ పెరుగుతుంది. అలా చేయకపోవడం వల్ల అందరిలాగా మంది కాబట్టి ఇక్కడ కొంత ఇబ్బందికర వాతావరణంలో ప్రస్తుత ప్రభుత్వం అనేటువంటిది గోచారరీత్యా సమస్యలు కనపడుతున్నాయి. వాళ్ళకి తెలుసు సమస్యలు. వాళ్ళ ప్రతికూలం అధిక ప్రతిపక్ష పార్టీకి బలం చేకూర్చింది. రేపు నవంబర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ ఆవిర్భావ ముహూర్తం అని పెట్టిన వ్యక్తిని నేను, అసలు పార్టీ ముహూర్తం పెట్టిన వ్యక్తి. దాని రీత్యా నవంబర్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెను మార్పులు అనేటువంటివి కనబడిపోతున్నాయి. అట్లాగని చెప్పేసి ప్రస్తుతం వైసీపీ పార్టీ 60% మాత్రమే బలంగా ఉంది గ్రౌండ్లో. వాళ్ళు పార్టీని స్ట్రెంథన్ చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. సో కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అనేటువంటిది ఉభయ రాష్ట్రాల్లో అభివృద్ధి అటువంటి ఎలా ఉంటుందంటే ద కింగ్స్ న్యూ క్లోత్స్ లాగా ఉంది. ద కింగ్స్ న్యూ క్లోత్స్ దీనికి సంబంధించినటువంటి నోవెల్ మనకు గూగుల్లో దొరుకుతుంది, చూడండి. రాజుగారి దేవతా వస్త్రాలు అవి తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అనేటువంటిది ఎలా ఉంటుందని అంటే జ్ఞానం ఉన్నవాడికి మాత్రమే కనబడతాయి. జ్ఞానం లేనివాడికి అభివృద్ధి అనేది కనబడదు అనేటువంటి విధానపరమైనటువంటి కణిక నీతి మనకు కనపడుతుంది. అంటే ఒకవేళ లోకేష్ గారికి ముఖ్యమంత్రి పదవి వరిస్తే
ఆయన దాన్ని సమర్థవంతంగా నిర్వహించుకో అసలు వచ్చే అవకాశం ఆయన జాతకంలో ఉందా ఈ అంటే ఇక్కడ 40 సంవత్సరాలు దాటిన వ్యక్తికి జాతక పరిశీలన చేయకూడదు, జాతకం పని చేయదని శాస్త్రం ఉంది. మరి అది ఎంతమంది జ్యోతిష్యులు దాన్ని అగ్రి అవుతారని చెప్పలేను. వారసుడి యొక్క జాతకాన్ని మనం ప్రమాణంగా తీసుకోవాలి. 40 ఏళ్ల తర్వాత యోగాలు ఉంటాయి, ఆ యోగ ఫలితాలే వస్తాయి. సో యోగం అనేటువంటిది రోగాన్ని కొని తెచ్చుకోవచ్చు, యోగాన్ని కొని తెచ్చుకోలేము. కానీ ఇప్పుడు యోగాలు కూడా కొని తెచ్చుకుంటున్నారు. ఓకే, కాబట్టి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. అది యాజ్ పర్ as ఎర్లీ పాసిబుల్ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే అలా చేయకపోతే చంద్రబాబు గారు చేసిన చరిత్ర తప్పవుద్ది. ఓకే, 2009 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో బలంగా ఉన్న సమయంలో కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయకపోవడం వల్ల ఈరోజు ఆయన కనీసం మాజీ ప్రధానిగా కూడా ఉండే అవకాశం లేకుండా పోయింది. ఓకే, అదే తప్పు కనుక బాబు గారు కనుక చేశాడనుకోండి, ఇక లోకేష్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. ఓకే, శాసనసభ్యుడిగా ఉండే భవిష్యత్తులో కనీసం మాజీ సీఎం అనిపించుకోవడానికన్నా ఓ నెల రోజులు 2 నెలలు చేస్తే బాగుంటుంది. రైట్. భవిష్యత్తులో తర్వాత నిర్ణయం. ఓకే. అదే ఈ మరి అంటే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ఆయన ప్రతిష్ట పెరుగుతుందా, లేకపోతే అధికారం వచ్చిన తర్వాత కొంత నెగిటివ్ వినపడుతున్నాయి? అంటే ఇప్పుడు సహజంగా ఏంటంటే అధికారంలోకి రాకముందు చేసేటువంటి వాగ్దానాలు, అధికారంలోకి వచ్చాక మాట్లాడే విధానాలు, విధానపరమైన నిర్ణయాలు ప్రపంచంలో రాజకీయ నాయకులు నిజం చెబుతారు అని నేను అనుకోవటం లేదు. ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అబద్ధం చెప్పడం చేత కానివాడు అని చెప్పాను. తాను పెరిగిన వాతావరణం, తాను ఎంచుకున్నటువంటి నిర్ణయాలు, తన విధానపరమైన ఆలోచనలు, చెప్పింది చేయాలి, చెప్పంది కూడా చేయాలి అనే విధానం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెప్పడం చేత కానీ పరమమూర్ఖుడు. అందువల్లనే ప్రతిపక్ష పార్టీలో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి స్పీచెస్ కానీ కొన్ని అంశాలు కానీ నేను స్పందించిన గతంలో ఒకసారి. దానివల్ల ఏదో చేస్తాడనుకుంటే మరొకటి జరిగింది. ఈ రోజున కేవలం తన ఆర్థికపరమైనటువంటి విధానాలు పెంచుకోవడం, హోదా దర్పం అనుభవిస్తున్నాడు. మనకు దుర్యోధనుడితో రాయభారం చేయడానికి బలరాముడిని పంపించే ప్రయత్నం చేశారు సందర్భంలో. వెంటనే దుర్యోధనుడు చేశాడు, బలరాముడికి ఏవి ఇష్టమో అవన్నీ ఏర్పాటు చేసేసాడు. శత్రువు వస్తున్నప్పుడు ఎదురుగా వెళ్ళి స్వాగతం చెప్పి సత్కారాలు చేసి అతనికి ఏం కావాలో నెరవేర్చి ఆ వచ్చే వ్యక్తికి స్వాంతన కలిగించి మనపైన వ్యతిరేకత కలగకుండా ఉండే విధంగా చూడడం రాజనీతి ఒకటి ఉంది. అట్లా పవన్ కళ్యాణ్ యొక్క బలహీనతల్ని, ఆశయాలని, ఆలోచనల్ని పుడికి పుచ్చున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అందువల్ల తనకు కావలసినటువంటి రాచరికి విలాసవంతమైన జీవితాన్ని రుచి చూపించింది. చంటి పిల్లవాడికి ఒకేసారి అన్నం పెడితే తినలేడు. వాడికి ఏది రుచో దాన్ని అందించడం వల్ల ఆ పిల్లవాడు దానికి అలవాటు పడతాడు. సో కాబట్టి ఇక్కడ ఆయన సినిమాలు చేయను అన్నాడు. వరుసగా 2-3 సినిమాలు తీశారు. ఇది రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు కూడా సినిమాలు తీశారు. దాని మీద డాక్టర్ బాలా అనే వ్యక్తి మనకు కేసు వేశారు. అట్లాగే నెలసరి తలసరి ఆదాయం, ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ, ప్రత్యేకమైన ఫ్లైట్, ఇవన్నీ ఆయన నటుడు వస్తాయా? కాబట్టి తనని ఏం చేశారు, బుట్ట కింద పెంపుడు కోడి మాదిరిగా పెట్టేసి అన్ని రకాలైనటువంటి రుజులు చూపించి అత్యవసర పరిస్థితుల్లో తప్ప విడప్పుడు ఎన్ని వచ్చినా కూడా మాట్లాడకుండా ఉండే విధంగా సైలెంట్ చేశారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ప్రమాదం పవన్ కళ్యాణ్ వల్లే, ఇప్పుడు రేపు భవిష్యత్తులో కూడా. ఓకే. కాబట్టి ఆ వ్యక్తిని ఏం చేయాలి, పందెం కోడి మాదిరిగా కూర్చోబెట్టారు. ఓకే. దానివల్ల ఆ పార్టీ యొక్క క్రెడిబిలిటీ, నాయకుడు ఎలా ఉంటాడో పబ్లిక్ ఎలా ఉంటారు. సో కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ జాతకం కూడా ఈ సంవత్సరం కొద్దిగా ఎదురీతగానే ఉండే అవకాశం ఉంది. కానీ సమర్థవంతమైనటువంటి సరైన సమయంలో స్పందిస్తాడనేది మాత్రం నాకు ఒక భవిష్యత్తులో ఒక చిన్న ఆశ అయితే ఉంది. ఓకే. అంటే దీంతో పాటుగా ఏపీలో ఈ మధ్యకాలంలో లోకేష్ సీఎం అని వినిపించిన తర్వాత
కొందరు కార్యకర్తల నుంచి లేకపోతే నందమూరి అభిమానుల నుంచి వినిపిస్తుంది ఏంటంటే అయితే గీతే జూనియర్ ఎన్టీఆర్ వారసుడు అవ్వాలి, ఎన్టీఆర్ వారసులు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ వారసుడు అవ్వాలి, లోకేష్కి అర్హత లేదని కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ కొత్త పార్టీ పెడితే ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ సంవత్సరం అలాంటి మార్పులు ఏమైనా చూడబోతున్నాం? సందర్భంగా అడిగిన ప్రశ్న. హరికృష్ణ గారుతో నేను కొంతకాలం జర్నీ చేశాను. ఆయన హోటల్ రూమ్లో ఉండేవాడు 2013-14లో. హరికృష్ణ గారికి జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయాల్లోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది అన్న ప్రశ్న వేసినప్పుడు నా దగ్గర ఆయన రాసినటువంటి లెటర్ కూడా నా దగ్గర ఉంది. హరికృష్ణ గారు స్వయాన రాసినటువంటి ఒక పేపర్, దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను. తండ్రి ఆశయాలు ఉన్నాయి, కొడుకుని రాజకీయ నాయకుడు చూడాలి. ఎందుకంటే తాను అనేక రకాల పరాభవాలు అనుభవించి క్షీణించాడు. జూనియర్ ఎన్టీఆర్కి గతంలో అయితే ఎన్టీ రామారావు ఎలాగైతే ఆకస్మికంగా పార్టీ పెట్టి ఫస్ట్ అటెంప్ట్లోనే ముఖ్యమంత్రి అయ్యాడో అదే పరిస్థితిలో 2030లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు ఎంట్రీ అయితే తప్పనిసరిగా ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. పార్టీ పెడతాడు, పోటీ ఇస్తాడు, ఆ రేంజ్ వేరుగా ఉంటుంది. ఆ డేట్ వరకు మనం వెయిట్ చేయాలి. ఈలోపు తాను ఏ ప్రయోగాలు చేసినా కూడా అది విఫలమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, సో వచ్చే అవకాశం ఉంది, 100% ఉంది. ఓకే గురుగారు, ఒక క్వశ్చన్ చివరిగా, అంటే వీటికి సంబంధించింది కాదు, జాతకాలకు సంబంధించింది. ఇందాక మీరు చెప్తూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ముహూర్తం నేనే పెట్టానని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. అసలు జగన్ హిందూ మతాన్ని నమ్మడు, హిందూ ద్వేషి, హిందూ సూత్రాలు పాటించడు ఆయన అని ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మీరేమో పార్టీ ముహూర్తం పెట్టా అంటున్నారు. అసలు హిందూ మతాన్ని వాటిని నమ్మని వ్యక్తి ముహూర్తం చూసి పార్టీ పెట్టుకున్నారా? అంటే ఇక్కడ అనుకూలమే కులము, సమ్మతమే మతం. అనుకూలమే కులం, సమ్మతమే మతం. ఇక్కడ మానవత్వం లేని మతం ఎందుకు? జగన్ చెప్తారు మానవత్వమే నా మతం, ఏదో రాసుకోండి అన్నాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకి వెళ్ళి ఒక అరగంట సేపు మాట్లాడితే ఆయనలో ఉన్నటువంటి స్పిరిచువాలిటీ సోకాల్డ్ హిందువులకు కూడా ఉండదు. ఈ మధ్యకాలం మనకు అనేక మంది సన్నాసులు కలిసి మనకు ఈ లడ్డు మీద ఓ రౌండ్ టేబుల్ సమావేశం, పెయిడ్ రౌండ్ టేబుల్ ప్రోగ్రాం పెట్టారు. ఓకే, పెయిడ్ రౌండ్ టేబుల్ ప్రోగ్రాం పెట్టారు. అది పెయిడ్ ప్రోగ్రామే 100%. వాళ్ళతో మేము జగన్ సార్ని కూర్చోబెడతాం. ఓకే, జగన్ సారు రామాయణ, భారత, భాగవత ఇతిహాస ప్రబంధాలపై ఆయన స్పీచ్ ఇప్పిస్తాం. మరి సోకాల్డ్ స్వామీజీలు స్పీచ్లు ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కణిక రాజనీతి కలిగిన వాడు. సోకాల్డ్ ఈరోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కణిక అనే పేరు తెలియదు. కణిక నీతి కలిగిన వాడు. కణికుడు ఎవరు? ధృతరాష్ట్రుడికి రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో ధార్మిక రాజనీతి సూత్రాలు చెప్పినవాడు. మనకు మహాభారతంలో ఉంది. అలాంటి కణికుడి స్థానంలో కూర్చొని అసెంబ్లీలో జరిగేటువంటి ప్రతి అంశాన్ని అక్కడ మాట్లాడనిచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రెస్ మీట్ ద్వారా 4-5 గంటల పాటు చెబుతూ ఎలా పరిపాలించాలో నేర్పినటువంటి అభినవ కలియుగ కణికుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి, అందులో సందేహం లేదు. ఇప్పుడు ఇది కనుక మీరు వైరల్ చేయగలిగితే అసలు ఈ కణికుడి గురించి ఆలోచిస్తారు. కణికుడు చెప్పిన సూత్రాలనే ఆయన పాటిస్తున్నాడు. రెండవది, ఆయన ఇంట్లో ఏ ప్రార్థన చేసుకోనివ్వండి, మిగిలినటువంటి అన్ని సాంప్రదాయాలని పాటిస్తున్నారుగా. నీ మతాన్ని ప్రేమించు, నీ మతాన్ని విశ్వసించు, పరమతాన్ని ప్రేమించు ఉంది కదా. కాబట్టి ఇక్కడ మానవత్వమే జగన్మోహన్ రెడ్డి యొక్క అభిమతం. కాబట్టి మేము ఆ అభిమతాన్ని నచ్చిన వాళ్ళం కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మమ్మల్ని తిట్టినా, మమ్మల్ని కొట్టినా, జైళ్ళలో పెట్టినా, ఇవన్నీ జరిగాయి, నా మీద దాడులు చేసినా మేము వైసీపీ కార్యకర్తని అని చెప్పుకోవటానికి
నేను గర్వపడుతున్నాను. మేము ఒకే పార్టీ జెండాను మోసాం కాబట్టి, ఓకే. మోస్తాం. ఓకే. చివరికి నా శవం మీద కూడా చివరికి వైసీపీ జెండానే ఉండాలని ప్రగాఢంగా ఉన్నాం. ఓకే. రాజకీయం వేరు, వ్యవస్థ వేరు. ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తే ఆమె మా వాళ్ళే నాకు ఫోన్ చేశారు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారని. జ్యోతిష్య ప్రకారంగా చెప్పే విధానం ఒక రకంగా ఉంటుంది, రాజకీయంగా మారే విధానం ఒకటి ఉంటుంది. ఓకే. సో లోకేష్ ముఖ్యమంత్రి కావడం ఎంతైనా అవసరం ఇప్పుడు. అది నా శాస్త్ర ప్రకారం చెప్పిన అంశం. ఓకే. ఆ తర్వాత ఆలోచన తర్వాత. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి హిందూ మత వ్యతిరేక అయితే కాదు, రైట్. ఇది కాదు. హిందూ మతాన్ని ప్రేమించే వ్యక్తే. ఉగాది వేడుకలు చేసుకోలేదా, శ్రీరామనవమి పండుగ చేసుకోలేదా, సంక్రాంతి పండుగ చేసుకోలేదా? మరి హిందూ మతం కానప్పుడు మరి ముఖ్యమంత్రులు ఎందుకు చర్చిలకు వెళ్తున్నారు? అంటే నువ్వు చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తే నువ్వు క్రైస్తవుడివా? చర్చికి వెళ్ళి రంజాన్ సమయంలో నువ్వు మసీదుకి వెళ్ళి ప్రార్థన చేస్తే నువ్వు ముస్లింవా? రైట్. పోనీ కేవలం ఈ మతాల ప్రకారం ఓట్లు జరుగుతున్నాయా? రాజుకి అన్ని మతాలు కావాలి, అన్ని కులాలు కావాలి, అన్ని వర్గాలు కావాలి. కాబట్టి రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి రక్త సంబంధీకులను దూరంగా పెట్టి ఇతరితర వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని రాజకీయం చేసినటువంటి రాజకీయ విన్నాణం కలిసిన వ్యక్తి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి. రైట్. షర్మిలకి పదవి ఇచ్చినట్టయితే ఈ సమస్య ఉండేది కాదుగా. అదే షర్మిలకి పదవి ఇచ్చినట్టయితే ప్రతిపక్షాలు ఏమనేవండి, అదిగో చెల్లెలకి పదవి ఇచ్చాడు, ఈ టెండర్లు ఇచ్చారనేవాళ్ళు. కాబట్టి ఆయన రాజ్యాంగ పదవి రోజున ఏ ప్రమాణం చేశాడో నాకు కానీ నా వారలకు కానీ తెలిసిన విషయాన్ని రహస్యంగా ఉంచుతానని ప్రమాణం చేశారు. మరి ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించిన వ్యక్తి ఎవరు, ఉల్లంఘిస్తున్న వ్యక్తి ఎవరు, ఉల్లంఘన చేయని వ్యక్తి ఎవరు? రైట్. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి మతం మానవత్వమే ఆయన మతం. సోకాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల ముందు బలాదూర్. ఫైనల్గా గురుగారు, అంటే మేతి జ్యోతిష్యులు కాబట్టి మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే తెలుగు రాష్ట్రాల్లో 2 చోట్ల కూడా ప్రధానంగా ఇప్పుడు కావాల్సిన జనాలందరికీ రియల్ ఎస్టేట్ బాగా కుదేలైపోయింది. ఏపీలో కూడా పెద్దగా రేట్లు రావట్లేదు, తెలంగాణలో అయితే రియలేటర్లు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఈ సంవత్సరం ఏమన్నా కొంచెం 2027 సంవత్సరం నవంబర్ 16వ తారీఖు వరకు 2 రాష్ట్రాలు రియల్ ఎస్టేట్ ప్రభావం అంతగా ఉండదు. అయ్యో, ఈ సంవత్సరం కూడా లేదు. ఓకే. ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, అట్లాగే నిత్యగా వాడేటువంటి వస్తువులు, గ్యాస్, పవర్, ఇవన్నీ సంవత్సరం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏకాడికి ఉన్నదాన్ని జాగ్రత్త చూసుకుంటూ చెబుతారు పంచాంగాలు. అప్పుడు రాజ్యభోజం ఎంత, అవమానం ఎంత. నోరు మూసుకుంటే గౌరవం, నోరు తెరిస్తే అవమానం. ఓకే. సంపాదించిన దాన్ని అత్యవసర పరిస్థితుల్లో ఖర్చు పెట్టుకోవడం వ్యయం, అనవసరం ఖర్చు పెడితే దుర్వినియోగం. రైట్. మంచి చెడు మనలో ఉన్నాయి. పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టుబడితే పరమేశ్వరుని పాలు, పట్టు విడితే పరనిందల పాలు. ఆచరణ లేని ప్రసంగము చిల్లుల గొడుగు వంటిది. కాబట్టి ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆర్థిక నష్టాలను చవిచూడకుండా, ఉన్న ఆస్తుల్ని కాపాడుకుంటూ, అత్యాశకు పోకుండా ఆర్థిక విధానాన్ని కనుక మార్చుకున్నట్లయితే ఎటువంటి పరాభవాలు కలగవు. ఈ సంవత్సరం నోరే పెద్ద సమస్యను తెచ్చే అవకాశం ఉంది. ఓకే. థ్యాంక్ యూ.